సుమిత్ర పెట్టిన షరతులు విని జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అంటూ నిజాన్ని బయటపెట్టిన కార్తీక్ అసలు సుమిత్ర ఎటువంటి షరతులు పెట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా కథ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి గ్రాని నన్ను ఇంతలాగా కొట్టేసింది, చివరికి గొంతు నిలిమి చంపాలని కూడా చూసేసింది. కేవలం నేను కాశీని జైలు నుంచి విడిపించలేదన్న కోపంతోనే నా మీద ఇంత విరుచుకుపడింది. నేనే తన కొడుకుని చంపాలని చూసిందని తెలిస్తే ఇక నన్ను ఇక్కడే ముక్కలుగా నరికేస్తుంది. దీప ఇంటి వారసురాలని అసలు గ్రానీకి తెలియకముందే నేను ఆ దీపని అంతం చెయ్యాలి. గ్రానీకి ఏ నిజాలు తెలియకూడదు. గ్రానీకి తన కొడుకుని చంపాలని చూసింది నేనే అని తెలిస్తే మాత్రం అస్సలు కూడా ఊరుకోదు. చివరికి నేను ఇంటి వారసురాల్ని కాదు అంటూ తన నోటితోనే నిజాన్ని బయటపెట్టే అవకాశం కూడా ఉంది. అలాంటి రోజు రాకూడదు అని జ్యోత్స్న భయపడిపోతూ ఉంటుంది. అయినా మమ్మీ ఏంటి, బావ ఏదో 2 కుటుంబాలు కలిసిపోదామని తన ప్రాణదాత దీపాన్ని చూపించేసరికి మమ్మీ కూడా ఆనందపడుతూ ఈ 2 కుటుంబాల్ని కలిపేయాలని చూస్తుంది. అసలు మమ్మీ ఏ షరతులు పెట్టబోతుంది, అసలు ఏం జరగబోతుంది, వెళ్ళి మమ్మీని అడుగుతాను అని జ్యోత్స్న సుమిత్ర దగ్గరికైతే వస్తుంది. సుమిత్ర దగ్గరికి వచ్చి ఇక జ్యోత్స్న అయితే సుమిత్రతో అంటూ ఉంటుంది, ఏంటి మమ్మీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఎందుకు నువ్వు ఆ కుటుంబాన్ని మన ఇంటికి లంచ్కి పిలిచావు, అసలు ఏం చేస్తున్నావు మమ్మీ నాకేమీ అర్థం కావడం లేదు. తను నన్ను చంపాలని చూసింది, డాడీని షూట్ చేసింది, మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంది. నాకు బావకి పెళ్లి చేస్తానని చెప్పి బావని బుట్టలో వేసుకొని అమాయకమైన చూపులు చూస్తూ బావ చేత తాళి కట్టించుకొని నా జీవితంలో ఉన్న ఆశలు, ఆశయాలు, కలలు అన్నీ కూడా ఆవిరి చేసింది. అలాంటి దాన్ని నువ్వు క్షమిస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే, చూడు జ్యోత్స్న, ఈ కోపతాపాలు అనేవి శాశ్వతం కాదు కదా, ఇంకెన్ని రోజులని ఇలాగ మనము 2 కుటుంబాలు వేరువేరుగా ఉంటాము, రక్త సంబంధాల మధ్య ఎందుకు ఈ శత్రుత్వం, అందుకనే నేను దీపని క్షమిస్తేనే ఈ 2 కుటుంబాలు ఒక్కటవుతాయని తను క్షమించినట్టే అని మీ అత్తయ్య అంది కదా, అందుకని అందరినీ రేపు రమ్మన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక జ్యోత్స్నతో సుమిత్ర అయితే నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని జ్యోత్స్నకి చెప్తుంది. ఇంతలో దశరథ అయితే గదిలోకి వస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న సుమిత్ర దగ్గర ఉండేసరికి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా మమ్మీ, అసలు ఆ దీపకి ఎటువంటి సంతోషం ఉండకూడదనే కదా నిన్ను నేను ఆ తాళి దాచిపెట్టమని చెప్పాను. ఆ విషయం నువ్వు ఎవరికి చెప్పకపోవచ్చు, కానీ అంత కష్టపడి పెళ్లి చెడగొట్టాలనుకుంటే ఆ పెళ్ళేమో జరిగిపోయింది. ఇప్పుడు నీతో డాడీ మాట్లాడడం లేదని నువ్వు ఆ దీపని క్షమించేసి మళ్ళీ ఇంటికి ఆ దీపని పూర్వ వైభవం తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని పూజిస్తావా అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే, అంటే ఆ రోజు సుమిత్ర చేత తాళి తీయించింది జ్యోత్స్న అన్నమాట. సుమిత్ర, అసలు నీ బుద్ధి ఎందుకు ఇలా వంకరగా ప్రవర్తించింది, ఎందుకు నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు, నీది ఆ బుద్ధి కాదే అని నేను అనుకున్నాను, కానీ నీ చేత ఇదంతా చేయించింది జ్యోత్స్న అన్నమాట. అందుకే నువ్వు కూతురు మనసు గాయపరచలేకే ఆ రోజు అసలు నీకు ఇష్టం లేకపోయినా తాళి తీసావు, నాకు అర్థమవుతుంది అని దశరథ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్నతో సుమిత్ర అయితే, చూడు జ్యోత్స్న, ఇప్పటి వరకు మన ఇంట్లో జరిగిన గొడవలన్నీ చాలు, ఇక మీదట గొడవలు ఏవి కూడా ఉండకూడదని అనుకుంటున్నాను. మీ డాడీ చెప్పారు కదా, వాళ్ళ చెల్లంటేనే ఎక్కువ ఇష్టమని ఎప్పుడూ కూడా అంటూనే ఉంటారు. ఆయన మాటలో మార్పు రాలేదు, ఆయనలో మార్పు రాలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. చూడు, రేపేం జరుగుతుందో నువ్వే చూద్దువు గాని కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర.
ఇక ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా వెళ్ళి పడుకో అని సుమిత్ర అంటుంది. ప్రశాంతంగా నిద్ర ఎలా పట్టుద్దు మమ్మీ? నువ్వేమో దీపని మళ్ళీ కూతుర్లాగా నెత్తిన పెట్టుకుంటావో అని చెప్పి అత్తకి మాట ఇవ్వబోతున్నావో, రేపటి నుంచి ఆ దీపకి కూడా నేనే సేవలు చెయ్యాలేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, ఏం జరుగుతుందో ఏం జరగదో రేపు తెలుస్తుంది కదా, వెళ్ళి పడుకో అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్ర ఇంత ప్రశాంతంగా జ్యోత్స్నాని మందలించిందంటే జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంది. జ్యోత్స్నాని మంచి తీరులో పెట్టాలని తను కూడా ఇక మారిపోయింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే తర్వాత ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. కానీ ఏమీ మాట్లాడడం. అసలు సుమిత్ర రేపు ఏ షరతులు పెట్టబోతుందో అది విన్న తర్వాతే ఏం చేయాలో అని నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఏమీ కూడా మాట్లాడకుండా దశరథ అయితే మౌనంగా ఉంటాడు. రెండు కుటుంబాల్ని నేను కలుపుతాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మీరు నాతో మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక దశరథ అయితే నువ్వు పూర్తి మాట ఇవ్వలేదు కదా, రేపు అన్ని ఏర్పాట్లు చేశాం కదా, రేపటి రోజున తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే తర్వాత ఇక దీప బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా నన్ను క్షమించని అమ్మ సడన్గా రేపు క్షమించి రెండు కుటుంబాల్ని ఒకటి చేస్తానని ఎందుకు బావకి మాట ఇచ్చింది? చివరికి అందరినీ కూడా భోజనానికి రమ్మని చెప్పింది. అలాగే శ్రీధర్ మావయ్యతో కూడా మాట్లాడి భోజనానికి రమ్మంది. అసలు అమ్మ ఏం షరతులు పెట్టబోతుంది? అవి మంచికేనా చెడుకా అని ఆలోచించుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి దీప ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అనసూయ అలాగే కాంచన కిటికీలో నుంచి కార్తీక్ దీపని చూస్తూ ఉంటారు. ఏం లేదు బావా, మా అమ్మ అంత ఖచ్చితంగా రేపే షరతు పెడతాను, నేను కూడా ఈ రెండు కుటుంబాలు కలవాలనే కోరుకున్నానని చెప్పింది కదా, మా అమ్మ పెట్టే షరతులేంటా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది, అందుకే తను నవ్వుతూ కనిపించింది. తను నా ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాత అని నిన్ను చూపించగానే అత్తయ్య ముఖంలో ఏదో తెలియని ఆనందం కూడా కలిగింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక నువ్వు ఏ బెంగా పెట్టుకోవద్దు, రేపటి నుంచి మన రెండు కుటుంబాలు కలిసే ఉంటాయి, ఆందోళన పడొద్దు అని అంటూ దీపకి ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటక్క, ఎందుకు దీప అలా బాధపడుతుంది? వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప, వాళ్ళ బాధ కనిపిస్తుంది తప్ప నాకు మాత్రం వాళ్ళ మాటలు వినిపించడం లేదు, నీకేమన్నా వినిపించాయా అని కాంచన అడుగుతూ ఉంటుంది. లేదు చెల్లి, కానీ రేపు ఏం జరుగుతుందని ఇద్దరూ కూడా టెన్షన్ పడుతున్నారని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది అనసూయ. అయితే మా వదిన నిజంగానే చెప్పినట్టే రెండు కుటుంబాల్ని కలపడానికి దీపకి నాకు క్షమాపణ చెప్పి తను మళ్ళీ అన్నయ్యకి దగ్గర అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానక్క అని అంటూ ఉంటుంది అనసూయతో కాంచన. అయితే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే సుమిత్ర అయితే దాసుకి ఫోన్ చేస్తుంది. దాసు, ఈరోజు నువ్వు కాశీని స్వప్నని తీసుకొని భోజనానికి రా మా ఇంటికి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇంకా దాసు అయితే నేను వస్తాను వదినా, కానీ కాశీ స్వప్న ఇద్దరు కూడా రారు, ఏమీ అనుకోవద్దు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అదేంటి దాసు, వాళ్ళు కూడా ఈ కుటుంబ సభ్యులే కదా, రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది సుమిత్ర. వద్దులే వదిన, నేను వస్తాను అని దాసు అయితే ఫోన్ పెట్టేస్తాడు. వదిన, అందరూ వస్తున్నారు, నన్ను కూడా భోజనానికి రమ్మని ఎందుకు పిలిచిందమ్మా అని పారిజాతానికి ఫోన్ చేస్తాడు దాసు. అయితే నిన్ను రమ్మందా, అసలు నిన్నెందుకు రమ్మంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అందరూ కూడా కలిసిపోదామని కార్తీక్ అన్నాడ్రా, ఒకవేళ అందరినీ కూడా పిలిచి ఒకే కుటుంబం చేసేస్తుందేమో అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇన్ని రోజులుగా నేను అదే కదా ఎదురు చూసింది, నిన్ను ఈ కుటుంబంలో కలపాలని. ఇప్పుడు అవకాశం వచ్చింది, త్వరగా వచ్చేనన్నా అని అంటూ ఉంటుంది పారిజాతం కూడా. అప్పుడు ఇక దాసు అయితే సరే నేను వస్తానమ్మా అని చెప్తాడు. తరువాత ఇక కార్తీక్ దీప ఇంటికైతే వస్తారు.
కార్తీక్ దీప ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏంటి దీప, కొంచెం తొందరగా రావచ్చు కదా, అంటే ఈరోజు ఇంట్లో భోజనాలు పెట్టుకున్నాం కదా, వంట త్వరగా పూర్తవ్వాలి అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, వంట ఎంతసేపమ్మా, నేను చిటికలో చేసేస్తాను అని అంటూ ఉంటాడు. దీప అయితే తర్వాత సుమిత్ర కిచెన్లోకి అయితే వస్తుంది. అప్పుడు ఇక కూరగాయలు అయితే తరుగుతానని చెప్పి చాక్ తీసుకుంటుంది. అదేంటమ్మా, మీరు కూరగాయలు తరగడం ఏంటి, లేవండమ్మా లేవండి అని అంటూ ఉంటుంది. దీప, లేదు దీప, ఈరోజు నా చేత్తో కూడా వండిన వంటలు అందరికీ వడ్డిస్తాను అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, మళ్ళీ ఈ అవకాశం నాకు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో అందుకని నేను ఇలా చేస్తున్నాను అని చెప్పడంతో, మళ్ళీ ఈ అవకాశం రాకపోవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది దీప. పండక్కో పబ్బానికో ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కదా కుటుంబం మొత్తం కలిసి ఇలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకునేది, మళ్ళీ ఆ రోజు ఎప్పుడొస్తుందా అని అంటున్నాను అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇంతలో ఇక పారిజాతం దగ్గరికి జోష్న వచ్చి, ఏంటి గ్రాని ఇదంతా, రెండు కుటుంబాలని వేరు చేయాలనుకుంటే ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని జోష్న అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకి నేను ఇంకా నిన్ను క్షమించలేదే, నేను ఇప్పుడు కూడా నిన్ను క్షమించను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇటేమో గ్రాని సలహా ఇవ్వడానికేమో ఇంకా నన్ను క్షమించడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇంకా ఇంటికైతే అందరూ కూడా వచ్చేస్తారు. ఇంటికి అందరూ వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే అందరికీ ఎదురెళ్ళి, లోపలికి రండి, కూర్చోండి అని అంటూ అందరికీ కూడా కూర్చోమని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర ముఖంలో నవ్వు చూసి, మా వదిన ముఖంలో నవ్వు చూసి ఎన్ని రోజులయ్యిందో అని కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇంతలో శ్రీధర్ కూడా వస్తాడు. శ్రీధర్ రావడంతో, రెండన్నయ్య అంటూ సుమిత్ర శ్రీధర్ని కూడా లోపలికి రమ్మంటుంది. అప్పుడే కూర్చోవయ్యా కూర్చొని శివనారాయణ కూడా మర్యాద చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇక కార్తీక్ అయితే, చూడండి, ఈరోజు నేను ఈ ఇంటి మనవడి కిందే వచ్చాను, డ్రైవర్గా రాలేదు అని అంటూ, చెప్పత్తా, ఇప్పుడు నీ షరతులేంటో చెప్పు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఎందుకురా అంత తొందరపడుతున్నావు, నా షరతులేంటో నేను చెప్తాను కదా, ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసి భోజనాలు చేద్దాము, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాము అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇక అందరూ కూడా కూర్చొని కిందే కూర్చొని భోజనాలు అయితే చేస్తారు. దీప అయితే వడ్డిస్తూ ఉంటుంది. అదేంటి దీప, నువ్వెందుకు వడ్డించడం, ఇంకా పని వాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే జోష్న వడ్డిస్తుంది, నువ్వు కూర్చో అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే తన పక్కనే దీపని కూర్చోబెట్టుకుంటుంది. అది చూసిన జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందరూ కూడా భోజనాలు చేసి కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఇక నీ షరతులేంటో చెప్పాలి అని అనగానే అప్పుడే ఇంకా సుమిత్ర అయితే కాంచన దగ్గరికి వెళ్తుంది. వదిన, నేను తాలిబొట్టుని తీసి పెళ్ళి ఆపాలని చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి మీ అన్నయ్య నాకు నన్ను దూరం పెట్టి చాలా పెద్ద శిక్ష వేశారు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఆయన నాతో మాట్లాడకుండా లేరు. కానీ ఇప్పుడు నీ గురించి, చెల్లెల మీద ఉన్న ప్రేమ గురించి భార్యని కూడా దూరం పెట్టారు. నువ్వు క్షమిస్తే ఆయన క్షమించినట్టే అని కూడా అన్నారు. రాత్రి కూడా అసలు నేను ఏ షరతులు పెడతానా అని అప్పుడు కూడా మాట్లాడలేదు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నువ్వు అన్నీ మర్చిపోయి దీపని క్షమిస్తే మన రెండు కుటుంబాలు ఇక కలిసిమెలిసి ఉంటాయి వదిన అని అంటూ ఉంటే, సరే నేను దీపని క్షమిస్తాను, దీపని నా కూతురులాగే చూసుకుంటాను, నువ్వు కూడా అన్నయ్యని క్షమించి మళ్ళీ అన్నయ్యని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా, నీతోనే అన్నయ్య ఉండేలా చూసుకుంటావా అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే ఇక మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వదిన, నేను అడుగుతుందేంటి, నువ్వు అడుగుతుందేంటి అని అంటూ ఉంటే, నేను అడిగేది నీ మంచి గురించే, నువ్వు అడిగేది నా మంచి గురించే కదా, మరి నీ మనసులో అన్నయ్య మీద ఉన్న చెడు అభిప్రాయాన్నంతా కూడా చెరిపేసాయి, గతాన్ని మర్చిపోయి మళ్ళీ అన్నయ్యతో నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇంకా, ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర,
మా చెల్లికి ఇష్టం లేని పని ఎందుకు చేస్తుంది అని అనగానే మరి నాకు ఇష్టం లేని పనిని ఎందుకు మీరు చేయమంటున్నారు? ఆ దీప అంటే నాకు ఈ జన్మలో శత్రువే తప్ప నాకు కూతురు స్థానంలో అది ఎప్పుడూ ఉండదు. దీపని ఎప్పుడో నేను నా మనసులో నుంచి తీసేశాను. అది నాకు దృష్టిలో ఒక చచ్చిన శవం లాంటిది అని అంటూ సుమిత్ర అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. చూసావా గ్రాని, మమ్మీ మారిపోయిందేమో అని ఎక్కడో నాకు దిగులు పట్టుకుంది. మమ్మీ క్యారెక్టర్ అలాగే ఉంది, కొంచెం లేట్ అయిందంతే క్యారెక్టర్ బయటికి తీసుకురావడానికి అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఒక పక్క నా కూతుర్ని చంపాలనుకుంది, నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది. నా కూతురికి కార్తీక్కి పెళ్లి చేస్తానని కార్తీక్ చేత తను తన మెడలో తాళి కట్టించుకుంది. అప్పుడు కూడా నా కూతుర్ని చూసి ఎవ్వరూ కూడా జాలి పడలేదు. నా కూతుర్ని అయ్యో పాపం అన్నవాళ్ళు కూడా లేరు. దీపని పొగిడారు తప్ప నా కూతురు బాధని ఎవరు అర్థం చేసుకున్నారు? చిన్నప్పటి నుంచి నీ భర్త కార్తీక్ బావేనమ్మా, కార్తీక్ బావేనమ్మా అంటూ నా కూతురికి అందరూ అన్ని వైపుల నుంచి నూరి పెంచారు. అది తన మనసులో కార్తీక్ని తప్ప మరొక మగాడిని అసలు తన భర్తగా ఊహించుకోవడం లేదు. మరి నా కూతురికి అన్యాయం జరిగినట్టు కదా? నా కూతురు అవన్నీ ఎలా మర్చిపోతుంది? నా భర్తని షూట్ చేసిన రోజు ఆయన్ని 24 గంటలు గడిస్తే కానీ ఆయన బ్రతుకుతారో లేదో చెప్పమని డాక్టర్లు చేతులెత్తేసినప్పుడు అప్పుడు నేను పడ్డ ఆవేదన్ని ఈ జన్మల్వం మర్చిపోలేను. నా భర్తని ఆ పరిస్థితికి తీసుకువచ్చిన ఈ దీపని నేనెందుకు క్షమిస్తాననుకుంటున్నారో అని అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అదేంటత్త, నిన్న 2 కుటుంబాలు కలవాలనే నేను కోరుకున్నానని చెప్పావు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, రే ఆ రోజు తెలివిగా నేను మీ మావయ్య దీప తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేయాలి, ఈ ఇంట్లోనే చేయాలని చెప్పావు కదా. కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నీ దీపకి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇంట్లో ఒక బొమ్మగా మిగిలిపోయాను తప్ప ఎవ్వరికి నేనంటే అసలు లెక్క లేదు, గౌరవం లేదు, నా మాట అంటే విలువ లేదు. అందుకనే మీ 2 కుటుంబాలు కలిసే ఉండండి. ఈ దీపని క్షమించి గతాన్ని మర్చిపోయి నేను మాత్రం ఉండలేను. అందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నా చెల్లెలు క్షమిస్తే నేను క్షమించినట్టే అన్నా నా భర్తకి నేనంటే ప్రేమ లేదని అర్థమైపోయింది. అందుకనే ఆయన్ని నేను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అనగానే ఇప్పుడు మీకు అందరికీ కూడా కళ్ళు చల్లబడ్డాయా? మా మమ్మీని ఏడిపించి మీరేం వాక్కుంటారో అని అంటూ జ్యోత్స్న మొదలు పెడుతుంది. మా మమ్మీ అన్న దాంట్లో ఎప్పుడూ కూడా తప్పు లేదు అని అనగానే ఇదంతా కూడా నువ్వే కదా చేసింది. ఆ రోజు నేను రివాల్వర్ పట్టుకోవడానికి కూడా కారణం నువ్వే కదా అని అంటూ నిలదీస్తుంది దీప అయితే జ్యోత్స్నాని. అప్పుడే జ్యోత్స్న అయితే నేను ఆ రోజు నీ నుంచి రక్షించుకోవడానికి రివాల్వర్ తీసుకొచ్చాను, కానీ నువ్వు నిమిషం కూడా ఆలోచించకుండా మా డాడీని షూట్ చేసేసావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకేం తెలుసు నాన్నకి ఉన్న బంధం ఎలాంటిదో? అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ నువ్వొచ్చాకే మా ఇంట్లో ఇలాంటి గొడవలన్నీ కూడా జరిగాయి. అలాంటి నువ్వు ఈరోజు మా మమ్మీని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించే స్థితికి వచ్చేసావు అని అంటూ జ్యోత్స్న అయితే దీపని తిడుతుంది. ఇక సుమిత్ర బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే దీప సుమిత్ర కాళ్ళ మీద పడి, ఎల్లకమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే, ఎవరే నీకు నాన్న? నేను అమ్మని కాదు, ఆయన నీకు నాన్న కాదు, నువ్వు ఒక అనాథవి. నువ్వు నిన్ను పెంచిన ఆయన్ని పొట్టన పెట్టుకున్నావు, నీ కన్న వాళ్ళు ఎవరో కూడా తెలీదు అని సుమిత్ర అయితే దీపని అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుమిత్రని ఆపి అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, ఆగత్తా ఆగు, ఏ కూతుర్నైతే అసహించుకుంటున్నావో, ఏ దీపనైతే నువ్వు వద్దని వెళ్ళిపోతున్నావో ఆ దీపే నీ కన్న కూతురు. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దీనికి సాక్ష్యం ఈ పారిజాతం అమ్మమ్మే అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక దాసు అయితే వస్తాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటుంది పారిజాతం. పారు, నీ కొడుకు మీద ఒట్టేసి
నిజంగానే జ్యోత్స్న సుమిత్ర దశరథుల కూతురేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక పారిజాతం దాసు తల మీద ఉన్న చెయ్యిని తీసేసి జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, జ్యోత్స్న దాసు కూతురు అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. జ్యోత్స్న తన కన్న కూతురు కాదని, దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న సుమిత్ర దశరథ శివన్నారాయణ ఏం చేయబోతున్నారు, అసలు పారిజాతం శివన్నారాయణకి ఎలాంటి సమాధానం చెప్పబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.